ఓం మహాగణపతి నమః. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం, చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కర్కటక రాశి, సింహరాశి, కన్య, తులారాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ముఖ్యమైనటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, మీనరాశి వారికి కూడా ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. వీరికి ఆదివారము కాస్త పనుల్లో శ్రద్ధ పెట్టండి. పనిచేసే చోట కాస్త శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సంతానంతో సమయాన్ని వెచ్చించడం వల్ల కూడా ఆదివారం చాలా చక్కగా ఈ రాశి వారికి ఉంటుంది. ఇక చూసినట్టయితే వృధా ఖర్చులు ఆదివారం రోజు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కూడా కాస్త ఆటంకాలు ఉన్నాయి. వాటి గురించి ప్లానింగ్ అనేది చక్కగా చేసుకుంటే తద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక సోమవారము, మంగళవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే చాలా చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో, కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంది. ప్రయాణాల్లో అనుకూలంగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. వృత్తిలో ప్రశంసలు అందుకుంటారు. వృత్తిలో ప్రోగ్రెస్ అనేది ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఇక బుధవారము, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు చాలా చక్కగా ఉంది. వ్యాపారంలో చక్కగా ఉంది. భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషం అనేది 3 రోజుల్లో ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. అదేవిధంగా మీరు వాహన సౌఖ్యం కనిపిస్తుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అంటే అమ్మడం, కొనడము, విదేశీ వ్యవహారాల నుంచి మీకు అనుకూలత అనేవి మనకి ఈ 3 రోజుల్లో బుధవారం, గురువారం, శుక్రవారం మనకు గోచరిస్తున్నాయి. ఇక శనివారం కాస్త ప్రతికూలంగా ఉంది. కాస్త మానసికంగా చింత, చికాకు ఉండే అవకాశాలు మనకు శనివారం కనిపిస్తున్నాయి. కాస్త అనవసరమైనటువంటి భయాందోళనకు మీరు గురయ్యేటటువంటి అవకాశాలు మనకు శనివారం గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఓవరాల్గా చూసినట్టయితే సోమవారం నుంచి మొదలుకొని సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల వరకు ఈ వారంలో అనుకూలంగానే ఈ రాశి వారికి ఉంది. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి ఆదివారం. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.